హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, దేనికి లొంగని స్త్రీలు ఈ 3 మాటలు చెబితే నిజంగా లొంగిపోతారా? అయితే ప్రతి మహిళ తన అభిప్రాయాన్ని గౌరవించే వ్యక్తిని ఇష్టపడుతుంది. ఆమె మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం, ఆమె నిర్ణయాలను గౌరవించడం, ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. కేవలం ప్రేమ మాటలు చెప్పడం కంటే గౌరవం చూపించడం ద్వారా ఎక్కువ ప్రభావం చూపవచ్చు. ఎందుకు అంటే, ప్రేమ కాలంతో మారొచ్చు, కానీ గౌరవం ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. ఒక మహిళకు తాను విలువైన వ్యక్తిననే భావన కలిగితే ఆమె కూడా ఆ వ్యక్తిని ప్రత్యేకంగా చూడడం ప్రారంభిస్తుంది. ఇక రెండవ విషయం నిజాయితీ. ఎలాంటి సంబంధమైనా నమ్మకంపైనే నిలబడుతుంది. అబద్ధాలు దాచిపెట్టడం లేదా నటించడం కొంతకాలం పనిచేయొచ్చు, కానీ ఎక్కువ కాలం కాదు కదా. ఒక మహిళకు మీ మాటలపై నమ్మకం కలిగితే మీతో మాట్లాడేటప్పుడు ఆమెకు భద్రతగా అనిపిస్తుంది. మీరు ఎవరో అదే విధంగా ఉండడం, నటించకుండా నిజంగా ఉండటం చాలా పెద్ద ఆకర్షణగా మారుతుంది. నిజాయితీ ఉన్న వ్యక్తి పట్ల మహిళకు సహజంగానే గౌరవం పెరుగుతుంది. అలాగే ఇక మూడవ విషయం, ఆప్యాయత మరియు అర్థం చేసుకునే స్వభావం. ప్రతి మనిషికి తన భావాలను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. అలాగే మహిళలు కూడా అంతే. ఆమె సమస్యలను చిన్నచూపు చూడకుండా వినడం, ఆమె భావాలను గౌరవించడం, అవసరమైనప్పుడు మద్దతుగా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు పరిష్కారం చెప్పడం కంటే ఆమె చెప్పేది శ్రద్ధగా వినడమే పెద్ద సహాయం అవుతుంది. అలాంటి వ్యక్తుల పట్ల మహిళలకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. అర్థమైంది కదండి, ఎందుకు కొందరు వ్యక్తుల పట్ల స్త్రీలు త్వరగా ఆకర్షితులవుతారో తెలుసా? దీనికి కారణం కేవలం రూపం లేదా డబ్బు కాదు. పరిశోధనలు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తన, ఆత్మవిశ్వాసం, ఇతరులతో వ్యవహరించే తీరు కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. ఇక నాలుగో విషయం ఏమిటి అంటే, మాట నిలబెట్టుకోవడం. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఒకసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తుల పట్ల సహజంగానే నమ్మకం పెరుగుతుంది. చేస్తానని చెప్పి చెయ్యకపోవడం కంటే చేయగలిగినదే చెప్పడం మంచిది కదా. ఒక మహిళ మీ మాటలను నమ్మగలిగితే మీ వ్యక్తిత్వం గురించి ఆమె అభిప్రాయం మరింత బలపడుతుంది. ఐదవ విషయం ఏమిటి అంటే, ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు, తాను ఎవరో తెలుసుకోవడం, తన బలహీనతలను కూడా అంగీకరించడం నిజమైన ఆత్మవిశ్వాసం అవుతుంది. ఎప్పుడూ ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వ్యక్తుల కంటే ప్రశాంతంగా తన లక్ష్యాల కోసం కష్టపడే వ్యక్తులు ఎక్కువ గౌరవాన్ని పొందుతారు. అర్థమైంది కదండి. ఇక ఆరవ విషయం సహనం. సంబంధాలు ఒక్క రోజులో ఏర్పడవు. నమ్మకం, అనుబంధం, గౌరవం అన్నీ సమయం తీసుకుంటాయి. త్వరగా ఫలితం రావాలని ఒత్తిడి చేయడం, ఎదుటి వ్యక్తి భావాలను పట్టించుకోకపోవడం బంధాలను దూరం చేస్తుంది. సహనంగా ఉండే వ్యక్తులు మాత్రం దీర్ఘకాలికంగా మంచి సంబంధాలను నిర్మించగలుగుతారు. జీవితంలో బాధ్యతగా ఉండే వ్యక్తుల పట్ల సహజంగానే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తన కుటుంబం, పని, లక్ష్యాల పట్ల శ్రద్ధ చూపే వ్యక్తి నెమ్మదిగనిగా వ్యక్తిగా కనిపిస్తాడు. ఇక అతను ఎక్కువ నమ్మకస్తుడుగా అనిపిస్తాడు. చెప్పేవారి కంటే కూడా చాలా సందర్భాల్లో గొప్ప మాటలు, నిశ్శబ్దంగా తన బాధ్యతలను నిర్వర్తించే వ్యక్తులే ఎక్కువ గౌరవాన్ని సంపాదిస్తారు. అర్థమైంది కదండి. ఇక ఎనిమిదవ విషయం, వినే అలవాటు. చాలామంది మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, కానీ నిజంగా మంచి సంబంధాలను నిర్మించే వ్యక్తులు
వినడానికి అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఎదుటి వ్యక్తి ఏమి చెబుతున్నాడు, ఏం అనుభవిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా విలువైన లక్షణం. ఒక వ్యక్తి తన మాటలను శ్రద్ధగా వింటున్నాడని భావిస్తే అతని పట్ల అనుబంధం సహజంగానే పెరుగుతుంది. ప్రతి వ్యక్తికి తన స్వంత అభిప్రాయాలు, ఇష్టాలు, వ్యక్తిగత హద్దులు ఉంటాయి. ఇక వాటిని గౌరవించడం పరిపక్వతను గుర్తు. ఎవరినైనా నిజంగా ఇష్టపడడం అంటే వారిపై నియంత్రణ చూపడం కాదు, ఇక వారి స్వేచ్ఛను గౌరవిస్తూ వారిని వారు ఉన్నట్లుగానే అంగీకరించడం. ఇదే ఆరోగ్యకరమైన సంబంధాలకు బలమైన పునాది. అర్థమైంది కదండి. ఇక సినిమాల్లో చూపించేలా ఒక్క మాటతో లేదా ఒక్క పనితో ఎవరి మనసునైనా గెలవడం సాధ్యం కాదు కదా. నిజ జీవితంలో సంబంధాలు నమ్మకం, గౌరవం, సమయం, మంచి ప్రవర్తనతో నిర్మించబడతాయి. చాలామంది ఒక పొరపాటు చేస్తుంటారు. ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్టపడాలంటే మనం లేని వ్యక్తిలా నటించాలని భావిస్తారు. కానీ నిజానికి ఎక్కువ కాలం నిలిచే సంబంధాలు ఎప్పుడూ నిజాయితీపైనే నిర్మించబడతాయి. ఇక ఆ 10వ విషయం స్వీయ గౌరవం. తనను తాను గౌరవించుకోలేని వ్యక్తి ఇతరుల గౌరవాన్ని కూడా ఎక్కువ కాలం నిలబెట్టుకోలేడు. స్వీయ గౌరవం ఉన్న వ్యక్తులు తమ విలువలను తెలుసుకుంటారు. వారు ఎవరిని తక్కువగా చూడరు, అలాగే తమను కూడా తక్కువగా అంచనా వేయరు. ఈ లక్షణం వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఆనందం, కొన్నిసార్లు బాధ ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో కోపంతో కాకుండా ఆలోచనతో స్పందించే వ్యక్తులు సంబంధాలను మరింత బలంగా ఉంచగలుగుతారు. పరిపక్వత అనేది వయస్సుతో రాదు, అనుభవాలను ఎలా స్వీకరిస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఇంకో విషయం కృతజ్ఞతాభావం. మన జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తించి కృతజ్ఞతతో ఉండే వ్యక్తులు సాధారణంగా సానుకూలంగా ఆలోచిస్తారు. ఎప్పుడూ ఫిర్యాదులు చేసే వ్యక్తుల కంటే చిన్న సహాయాన్ని కూడా గుర్తుంచుకునే వ్యక్తుల పట్ల ఇతరులకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇక జీవితంలో మంచి సంబంధాలు అదృష్టంతో రావు. వాటిని మన ప్రవర్తన, మన మాటలు, మన విలువల ద్వారా నిర్మించుకోవాలి. ఒక మంచి వ్యక్తిగా మారడం అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. కానీ ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళితే మన వ్యక్తిత్వం చుట్టూ ఉన్నవారిపై మంచి ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. ఎవరి మనసునైనా గెలవడానికి ప్రయత్నించే ముందు వారి గౌరవాన్ని గెలవడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే గౌరవం ఉన్న చోటే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్న చోటే బలమైన అనుబంధం ఏర్పడుతుంది. మనిషి జీవితంలో మాటల కంటే పనులే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మనం ఏమి మాట్లాడామన్నది కొంతకాలానికే మర్చిపోవచ్చు, కానీ మనం ఎలా ప్రవర్తించామన్నది చాలా కాలం గుర్తుంటుంది. మరొక విషయం ఏంటి అంటే స్థిరత్వం. ఒకరోజు చాలా ప్రేమగా, మరుసటి రోజు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తులను అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఎప్పుడూ ఒకే విధంగా గౌరవంగా, మర్యాదగా, బాధ్యతగా ఉండే వ్యక్తుల పట్ల నమ్మకం పెరుగుతుంది. స్థిరత్వం అనేది చిన్న విషయం అనిపించినా ఏ సంబంధానికైనా అది బలమైన పునాది. ఇంకో విషయం ఏమిటి అంటే వినయం. జీవితంలో ఎంత ఎదిగినా వినయంగా ఉండడం గొప్ప లక్షణం. నిజమే కదండి. అన్నీ తనకే తెలుసు అనే భావన కంటే కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తులు ఇతరులకు మరింత దగ్గరవుతారు. వినయం ఉన్న చోట అహంకారం ఉండదు. అహంకారం లేని చోట సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే మాటలలో మర్యాద. కోపం వచ్చినప్పుడు కూడా పరుషంగా మాట్లాడకుండా ఉండడం ఒక గొప్ప నైపుణ్యం. ఎందుకు అంటే కొన్ని గాయాలు కాలంతో నయమవుతాయి,
కానీ కొన్ని మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించడం చాలా అవసరం. అర్థమైంది కదండి? మరి ఈరోజు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. ప్రతిరోజు గౌరవం, నిజాయితీ, ఆప్యాయత, ఆత్మవిశ్వాసం, సహనం, బాధ్యత, వినే అలవాటు, పరిమితులను గౌరవించడం, స్వీయ గౌరవం, భావోద్వేగ పరిపక్వత, కృతజ్ఞత, స్థిరత్వం, వినయం, మర్యాద, ఈ లక్షణాలు కేవలం మహిళలతో సంబంధాల్లోనే కాదు, ప్రతి మనిషి జీవితాన్ని మెరుగుపరచగల విలువలు. అందుకే ఇతరులు మనల్ని ఎలా చూడాలని కోరుకుంటామో ముందుగా మనం కూడా వారిని అలాగే గౌరవించాలి. ఇక జీవితంలో శాశ్వతంగా నిలిచేది రూపం కాదు, డబ్బు కాదు, ప్రతిష్ట కూడా అస్సలే కాదు, మంచి వ్యక్తిత్వం మాత్రమే. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కాలం మారినా, పరిస్థితులు మారినా ప్రజలు గౌరవిస్తూనే ఉంటారు. నిజమే కదండి? మరి మీరు అత్యంత ముఖ్యమైన లక్షణంగా దేనిని భావిస్తున్నారు అన్నది మాకైతే తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.